2 లక్షలతో బొటిక్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, అలాగే 4 పాయింట్స్ నేను ఇందులో చెప్పబోతున్నా. 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీ బొటిక్ బిజినెస్ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ నుంచి ఏమేం చేయాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. సో మీరు బొటిక్ బిజినెస్ లో ఇంట్రెస్టెడ్ అవుతే ఈ వీడియోని చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బొటిక్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేసాయి. సో బొటిక్ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ అండ్ చాలా పెద్ద మార్కెట్ ఉన్న బిజినెస్. అండ్ ఫ్యాషన్ బిజినెస్ లో బొటిక్ అనేది ఒక పార్ట్, రైట్? అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఉంది. సో అందులో చేసిన వాళ్ళు మ్యాక్సిమం బొటిక్ పెడతారు అండ్ డిజైనర్ వేర్ పెడతారు. డిఫరెంట్ అన్నీ కూడా మోడల్స్ అన్ని క్రియేట్ చేస్తారు. బొటిక్లో ఒక బ్లౌజు ₹1,00,000 కూడా అమ్ముతారు. అండ్ ఒక శారీ 10 లక్షలు కూడా అమ్ముతారు. అండ్ డిజైనర్కి అంత డిమాండ్ ఉంది. మ్యారేజ్ సీజన్స్లో కానీ, ఇతర సీజన్స్లో కానీ, అండ్ ఫెస్టివల్స్లో కానీ. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు స్టార్ట్ బొటిక్ బిజినెస్. అందులో ఏంది, దాంట్లో ఫస్ట్ నీష్ సెలెక్ట్ చేసుకోవాలా. ఆ నీష్లో ఏమేమి ఉన్నాయి అంటే పర్టిక్యులర్గా మనం చెప్పబోయే దాంట్లో చాలా పాయింట్స్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిసైడ్ యువర్ నీష్. ఉమెన్స్ వేరా, కిడ్స్ వేరా, మెన్స్ ఎథనిక్ వేరా, బ్రైడల్ బొటిక్, డిజైనర్ వేర్. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. ఉమెన్స్ వేర్లో లేదా ఓన్లీ మీరు మ్యారేజ్, బ్రైడల్ అండ్ బ్రైడ్ వీళ్ళ కోసం అంటే పెళ్లి కూతురు అండ్ మ్యారేజ్లో మీరు పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు కోసం స్పెషల్గా డిజైన్ చేయగలుగుతారా? చేయండి. సీజన్ వచ్చినప్పుడు ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. డిసైడ్ యువర్ బిజినెస్ మోడల్ అండ్ స్టిచ్చింగ్ ఓన్లీ, రెడీమేడ్ ఆర్ కస్టమ్ డిజైన్, ఓన్లీ బొటిక్, హోమ్ బొటిక్. అండ్ హోమ్ సెటప్ అయితే 1,00,000 నుంచి 3,00,000 అవుతుంది. అండ్ స్మాల్ షాప్ అయితే 5 lakhs నుంచి 10 lakhs అవుతుంది. అండ్ ప్రీమియం బొటిక్ అయితే 15 lakhs నుంచి ₹1,00,00,000 కూడా అవుతాయి. నాకు తెలిసిన వాళ్ళు కోట్లలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నా బిజినెస్ గురు సలహాలు తీసుకునే వాళ్ళు కొంతమంది కోట్లలో బొటిక్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళది ఎక్సలెంట్ గా నడుస్తుంది. తను ఒక బ్లౌజ్ కి ₹1,00,000 కూడా ఛార్జ్ చేస్తారు. అన్ని కస్టమర్స్ అట్లా రారు. ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది తంది. 30,000-40,000 మినిమం బ్లౌజెస్ వెళ్ళిపోతాయి. అండ్ డిజైనర్ డ్రెస్సెస్ అయితే 30,000 మినిమం 30,000 ఉంటుంది. అది డిపెండ్ అనమాట. అది ఆ మోడల్ ఎక్కడ దొరకదు. ఇంకా తన దగ్గర తీసుకుంటే ఇక వాళ్ళు ఆ ఫంక్షన్ కి వెళ్ళిపోతే అరే ఎక్కడ కొన్నావు ఇంత బాగుందా అన్నట్టు క్రియేట్ చేసేస్తారు. అలా మీరు ఒక నిష్ ఎవరిదో ఒకరిది మీరు సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళపైన వర్క్ చేయండి. దాంట్లో మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తారా అండ్ చిన్న షాప్ పెడతారా లేదా పెద్ద షాప్ పెడతారా? నా దృష్టిలో ఇంట్లో నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు చిన్న వాళ్ళైతే అండ్ స్టార్ట్ చేసి దాన్ని మెల్లిగా గ్రో చేసుకుంటూ కస్టమర్స్ ని ఇంప్రెస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత 1 year తర్వాత మీరు ఆ ఎక్స్పీరియన్స్ తో పెద్ద షాప్ పెట్టుకో. ఓకే, సో ఇది నేను చెప్పిన వాటిలలో మీరు ఏ నిష్ ఏది టార్గెట్ చేస్తారో టార్గెట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ లో అవన్నీ నేను ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ట్రైనింగ్ అండ్ స్కిల్స్. ట్రైనింగ్ ఎక్కడ మీరు నేర్చుకుంటారంటే నేను ఒకటి చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, అక్కడ మీరు నేర్చుకోవచ్చు. లేదా మనకి ఈ బొటిక్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ట్రైనర్ మార్చుకొని ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు చాలా మందికి. దీంట్లో మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళలో వాసంతి క్రియేషన్స్ అని ఉన్నారు. వాసంతి క్రియేషన్స్ ఐడి కింద పెట్టేస్తాను, ఇన్స్టా ఐడి. మీరు తనతో కాంటాక్ట్ అయ్యి మీరు అందులో తన దగ్గర కోర్స్ నేర్చుకోవచ్చు. తను ఒక సెలబ్రిటీ లాగా తను మహిళలందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఆరోహి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి. మీరు తన దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. మిషనరీ అవన్నీ మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ చూసి ట్రైనింగ్ తీసుకోవచ్చు. బట్ మీరు వెళ్ళండి, ట్రైనింగ్ తీసుకోండి, దెన్ మీ ఓన్ ప్రొడక్ట్ క్రియేట్ చేసుకోండి, మీ ఓన్ ఫాలోఅప్ క్రియేట్ చేసుకోండి. మీ ఓన్గా ఏది సూటబుల్లో మీకు అది చేసుకొని మీరు నేర్చుకోండి. ప్లస్ మల్టిపుల్ పీపుల్ దగ్గర మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. అదొక డిగ్రీ లాగా. ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ 10th అయిపోయిన తర్వాత కానీ మీరు అందులో జాయిన్ అయిపోయి మీరు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఈ స్టడీయింగ్ నౌ, అదర్వైజ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ వాసంతి క్రియేషన్స్ కానీ ఆరోహి గారి దగ్గర కానీ. అలాగే చాలా మంది ఉన్నారు మన సోషల్ మీడియాలో. మీకు అందులో ఎవరు మంచి రివ్యూస్ ఉన్నాయో, ఎవరైతే బాగా ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు బిజినెస్ పెట్టే ముందు హౌ టు స్టార్ట్ బిజినెస్ ఫ్రమ్ జీరో ఐడియా టు లాంచ్ అనేది కోర్స్ మంది ఉంది. మీరు అందులో ఆ కోర్స్ కొనుక్కొని నేర్చుకోండి. దాంతో మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీ బిజినెస్ పెట్టిన తర్వాత లాస్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. నువ్వు లాస్ అవ్వకుండా ఉండరని నేను చెప్పట్లే, లాస్ అవ్వే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆ కోర్స్ లింక్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, ప్లస్ ఫస్ట్ కామెంట్ లో పింగ్ చేసి పెడతా. లేదు ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఇస్తా, వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా మా టీం వాళ్ళు మీకు ఆ కోర్సుని ఎలా కొనాలో డైరెక్ట్ చేస్తారు, మీరు కొనుక్కోవచ్చు. సో దట్ మీకేంటంటే పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టే ముందు అది లాస్ కాకుండా ఉండడానికి ఇలాంటి కోర్సెస్ బాగా యూజ్ అవుతాయి. ఇలాంటి కోర్సెస్ మార్కెట్లో ఎక్కడా లేదు, నేనే
ప్రొవైడ్ చేస్తున్నా కేపీ బిజినెస్ గురువుగా. సో నేను పడ్డ కష్టం ఎవరు పడొద్దు. నేను స్టార్టింగ్ బిజినెస్ పెట్టే ముందు ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నేను బిజినెస్ పెట్టే ముందు ఇలాంటి కోర్స్ నేను జాయిన్ అయి ఉంటే నా బిజినెస్ ని చాలా ఫాస్ట్ గా ఇంకా డెవలప్ చేసేవాడిని. సో ఎవరు పెట్టలేదు కాబట్టి నేను పెడుతున్నా. ఎందుకనంటే చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, అండ్ కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలి, అండ్ ఫస్ట్ ప్రొడక్ట్ ఎట్లా లాంచ్ చేయాలి, బిజినెస్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అని తెలియకోకుండా డబ్బులు లాస్ ఎత్తున్నారు. పెట్టిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసే బదులు ముందే అన్ని ఒక సిస్టమేటిక్ వేలో ఫ్రేమ్ వర్క్లో నేర్చేసుకొని దాన్ని తర్వాత మీరు బిజినెస్ పెడితే లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు హౌ టు స్టార్ట్ అ బిజినెస్ ఫ్రమ్ జీరో, ఐడియా టు లాంచ్. పేరే ఐడియా టు లాంచ్, అంటే మీకు ఐడియా నుంచి లాంచ్ వరకు మీకు పనిచేస్తుంది ఇది. సో మీది ఆల్రెడీ బొటిక్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ కోర్స్ మీకు చాలా యూజ్ అయిపోద్ది. మీరు కొనుక్కోండి. నా ఎక్స్పీరియన్స్, నేను పడ్డ బాధలు అండ్ నేను నేర్చుకునే అన్ని కలిపి ఇందులో పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ మీరు కోర్స్ అది ట్రైనింగ్ అక్కడ తీసేసుకోవచ్చు. సింపుల్గా ట్రైనింగ్ తీసుకోకండి, అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకోండి. ఓన్లీ ట్రైలరింగే తీసుకోకండి, అడ్వాన్స్డ్ తీసుకోండి. అండ్ మీరు ₹1,00,000 సంపాదించాలనుకుంటే 10 లక్షలు సంపాదించే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు 1,00,000 వరకు రీచ్ అవుతారు. మెల్లిగా ఫస్ట్ 10,000, తర్వాత 50,000, తర్వాత ₹1,00,000, దాని తర్వాత 10 లక్షలకి అట్లా రీచ్ అయిపోతారు. మీరు టార్గెటే ₹1,00,000 పెట్టుకుంటే 10,000 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో దానికి చాలా టైం పడుతుంది. సో పెద్ద టార్గెట్ పెట్టుకుంటే మీరు అనుకున్న టార్గెట్కి తొందరగా రీచ్ అయిపోతారు. ఇది ట్రైనింగ్ ఏంటంటే మీరు లోకల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు. వితౌట్ ట్రైనింగ్ డోంట్ స్టార్ట్. అండ్ లోకల్గా గల్లీలలో ట్రైనింగ్ తీసుకోకండి, మంచి ప్లేస్లో ట్రైనింగ్ తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బొటిక్ ట్రైనింగ్. సో మూడోది వచ్చేసి బిజినెస్ సెటప్. ఇక్కడ మీరు ఇంట్లో బిజినెస్ సెటప్ చేసుకోండి, లేకపోతే కమర్షియల్ షాప్లో చేసుకోండి, లేదా స్టూడియోలో చేసేసుకోండి. ఎక్విప్మెంట్స్ వచ్చేసి స్వియింగ్ మిషన్ ఒకటి కావాలంటే, కుట్టు మిషన్ ఒకటి కావాలా, ఓవర్లాక్ మిషన్, కట్టింగ్ టేబుల్, ఐరన్ ఒకటి, ఐరన్ బాక్స్ కావాలా, ట్రయల్ మిర్రర్ ఒకటి, డిస్ప్లే ర్యాక్ ఒకటి, లైట్స్, కంప్యూటర్ ఫర్ బిల్లింగ్, అండ్ కంప్యూటర్ అండ్ మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు. ప్లస్ రిజిస్ట్రేషన్ మనకు ఫస్ట్ స్టార్టింగ్ వద్దు. రిజిస్ట్రేషన్స్ ఏం చేసుకోకండి. పెద్దగా బిజినెస్ డెవలప్ అయ్యి 20 lakhs బిజినెస్ పర్ ఇయర్ మారుతుంది అంటే అప్పుడు చేసుకోండి. అంతవరకు మీ ఓన్ పైన చేసేసుకోండి. లేదు నేను బిజినెస్ పెట్టుకుంటా పెద్దగా వెళ్ళిపోతా అంటే బిజినెస్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అండ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అవన్నీ తీసేసుకోండి. దీనికి ఆల్మోస్ట్ ఒక 1 month పడుతుంది అంతా కలిపి. 15 daysలో చేసుకోవాలంటే 15 days అట్లా పడుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 1 week పడతా ఉంది. ఇప్పుడు సింగిల్ డేలో ఓపెన్ అయిపోద్ది, కానీ అది యాక్టివ్ కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ రావాలి, వాళ్ళు చూసుకోవాలి, లొకేషన్ అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇంట్లో అయితే ఇంట్లోనే. సో మీరు ఒక్కరే స్టార్ట్ చేస్తే, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలంటే మీరు ఒక్కరే స్టార్ట్ చేయాలి. లేదంటే ఒక టైలర్ని హైర్ చేసుకోవాలి, ఒక హెల్పర్ని, ఒక డిజైనర్ని హైర్ చేసుకోవాలి, అంటే మీ బిజినెస్ లెవెల్స్ని బట్టి. సో ఇదంతా వచ్చేసి మన బిజినెస్ సెటప్ కోసం. సో ఇక్కడ బిజినెస్ సెటప్ ఇంట్లో పెడితే ఏమైందంటే, మీరు తీసుకునే మిషన్ని బట్టి, టైలర్ మిషన్ని బట్టి 1 to 3 lakhs ఆర్ 4 lakhs ఆర్ 2.5 lakhs ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో లిమిట్స్ ఉండవు, ఇంకా పెరుగుతానే ఉంటుంది. అండ్ మొగ్గం వర్క్స్, బ్లౌజ్ వర్క్స్, ఇవన్నీ ఏమేమి చేయాలో మీ రేంజ్లో ఎంతవరకు మిషన్ పెట్టి కొనుక్కోవాలో అంతే పెట్టి కొనుక్కోండి. దాంతో మీరు స్లోగా ఇంప్రూవ్ అవ్వండి. ఓకే, సో ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు, సెమీ కమర్షియల్లో చేయొచ్చు, ఇంక లగ్జరీ దాంట్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్గా కస్టమర్స్ని అట్రాక్ట్ ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ నేను చెప్పేస్తాను. బ్యూటిఫుల్ బొటిక్ అంటే సిస్టమేటిక్ బొటిక్ ఎక్కువగా ప్రాఫిట్ ఇస్తుంది. అంటే బొటిక్ బ్యూటిఫుల్గా ఉండేదానికన్నా సిస్టమేటిక్గా కంటికి అందంగా కనబడేదానికన్నా సిస్టమేటిక్గా డిజైన్ వర్క్స్ చేసి మీరు ఇన్ టైం డెలివరీ చేస్తే బొటిక్ బిజినెస్ చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ ఇస్తుంది, అంతే. సో ఇక్కడ మార్కెటింగ్ మనం ఎట్లా మార్కెటింగ్ చేయాలి అంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి, అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలి. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ మీరు ఇన్ టైంలో ఎందుకు ఇవ్వగలుగుతారు, వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు అని మీరు ఇక్కడ బిజినెస్ చేయాలి. సో అలాగే నేను ఒకటి చెప్తున్నా, మార్కెటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఒక బ్లౌజ్ 1 weekలో ఇస్తా అంటే 5 daysలోనే ఇచ్చేసేయండి. వారం రోజులు ఇస్తా అంటే 5 daysలో ఇచ్చేసేయండి. మీరు నమ్మరు, చూడండి, ఇది పెద్ద పెయిన్ పాయింట్ అందరిలో. ఆ పెయిన్ని మీరు సాల్వ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు
ఇమ్మీడియట్‌గా వచ్చి మీ దగ్గర కొంటారు. ఇమ్మీడియట్‌గా వీళ్ళు డెలివరీ ఇస్తారు కాబట్టి వాళ్ళొచ్చి మీ దగ్గర కొంటారు. నాకు సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్ దగ్గర ఒకటుంటది. నా వైఫ్ అక్కడికి తీసుకొనెళ్ళేది నన్ను. వాళ్ళు 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్‌లో కుట్టిచ్చేస్తారు అక్కడే. డ్రెస్ గాని, బ్లౌజ్ గాని. సో, అలాంటి ప్లేస్‌కి దగ్గరుండి మనల్ని తీసుకొనెళ్తారు. సో, అక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లరు. బట్ అక్కడ చూడండి మీకు ఫుల్ రష్. అమ్మాయిలు కుడతానే ఉంటారు, కుడతానే ఉంటారు, కుడతానే ఉంటారు, కుడతానే ఉంటారు, కుడతానే ఉంటారు. సో, అలాగా మీరు ఏదైనా కూడా అవసరమైతే వాళ్ళది వీడియో రికార్డింగ్ చేసి, వాయిస్ రికార్డింగ్ చేసి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మొత్తం రాసుకొని, ఒక కన్సెంట్ ఫార్మ్ లాగా సైన్ పెట్టించుకోండి. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత మీరు ఇది కదా చెప్పింది, ఇది కాదు కదా చెప్పింది. నేను ఇది చెప్పా, నువ్వు ఇది చేసావు. లేదా నువ్వు ఈ టైంకి డెలివరీ చేస్తా అన్నావు, చేయలేదు. అంటే మీరు ఆల్రెడీ ప్రీమియం ఛార్జ్ చేస్తారు బొటిక్ అంటే. ఇన్ టైం డెలివరీ ఇవ్వకపోతే ప్రాబ్లమ్ అవుతది. అలాగే వాళ్ళు అనుకున్నట్టు మీరు కుట్టకపోతే ప్రాబ్లమ్ అవుతది. అందుకని ఒక వీడియో రికార్డ్ చేయండి. ఆ వీడియో రికార్డ్ చేసింది మీరు వింటూ మీ వర్కర్‌కి ఇనిపిస్తూ సేమ్ అలాగే వచ్చేలాగా ప్లాన్ చేయండి. డౌట్ ఉంటే ఒకటికి 10 సార్లు మళ్ళీ కస్టమర్‌కి కాల్ చేసి మాట్లాడి రమ్మని మీరు ఆ డిజైన్‌ని ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఇది రియల్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేస్తే బిజినెస్ మీదే. సో, ఇన్ టైమ్‌లో డెలివరీ చేస్తే ఇందులో పెద్ద పెయిన్ పాయింట్ బొటిక్స్‌లో ఇన్ టైమ్‌లో డెలివరీ చేస్తే మీ బిజినెస్ ఎక్కడికి పోదు. సో, నేను చాలామంది బొటిక్ వాళ్ళని చూసా. చాలామంది టైలర్స్‌ని చూసా. టైంకి డెలివరీ చేయరు. అన్న టైంకి డెలివరీ చెయ్యరు. ప్లస్ ఒకటి చెప్తే ఒకటి కుడతారు. కరెక్ట్‌గా వినరు. కాబట్టి డిజైన్ మార్పులు చేయకుండా, కలర్ మార్పులు చేయకుండా, టైంని మార్చుకోకుండా, ఎక్స్‌క్యూజ్ అడగకుండా ఏ టైంకి ఏ డిజైన్ ఎలా డెలివరీ చేస్తాను ఒప్పుకున్నారో అలా 100% డెలివరీ చేయండి. బొటిక్ బిజినెస్‌లో మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. ఎవరు క్రాస్ చేయలేరు. ఎవరెవరు బొటిక్ బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు క్రాస్ చేసేస్తారు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. సో, మార్కెటింగ్‌లో ఇదొక పార్ట్. దీంతో మీకు మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతది. మీ దగ్గరికి జనాలు ఎక్కువగా వస్తారు. సో, మీరు పెట్టే డిజైన్ ఎట్లా ఉండాలి, ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలంటే రూ. 100 పెడితే 15, 20 రూపాయల అంత క్వాలిటీ వర్క్ మీరివ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు వేసుకొని వెళ్ళే ఫంక్షన్‌కి వేసుకొని వెళ్తారు. ఎక్కడ కుట్టించుకున్నావు? ఎక్కడ కుట్టించుకున్నావు? నువ్వు ఇది ఎక్కడ చేశారు? ఈ డిజైన్ చాలా బాగుంది అని అడిగేలాగా చేయాలి. ప్లస్ అలా చేసినప్పుడు కస్టమరు వాళ్ళ గొప్పలు, వాళ్ళ పరపతి చూయించుకోవడానికి మీ దగ్గరికి కస్టమర్స్‌ని తీసుకొనొస్తారు. మీరు కస్టమరే గాడ్‌లాగా క్రియేట్ చేసి అబ్బా! మేడం వచ్చారా మీరు? చాలా బాగా ఉన్నారు. అసలు మీరు గ్రేట్ అది ఇది అని మాట్లాడినప్పుడు వాళ్ళని మీరు వాళ్ళకిచ్చే గౌరవం, వాళ్ళకిచ్చే రెస్పెక్ట్‌ని చూయించుకోవడానికి కూడా కస్టమర్స్‌ని ఇంకా తీసుకొనొస్తారు మీ దగ్గరికి. మీ డిజైన్ తీసుకొస్తది. మీ హాస్పిటాలిటీ 2 తీసుకొని వస్తాయి కస్టమర్స్‌కి. కస్టమర్స్‌ని మీకెప్పుడైతే బాగా రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడు కస్టమరు ఆ రెస్పెక్ట్‌ని వేరే వాళ్ళకి చూయించుకోవడానికి మీరు తెలుసు అని మీ దగ్గరికి తీసుకొనొస్తారు. సో, మీరు సెలబ్రిటీ అయిన తర్వాత మీ అపాయింట్‌మెంట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో చూడండి. సో, ఇది మార్కెటింగ్‌లో ఒక పార్ట్. రెండో పార్ట్ వచ్చేసి మీరు ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో దాన్ని వీడియో రివ్యూ చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పెట్టేసేయండి. దాన్ని మీకు కొంచెం సెలబ్రిటీ స్టేటస్ తీసుకొనొస్తది. సెలబ్రిటీస్‌ని, టీవీ యాక్టర్స్‌ని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మీ దగ్గరికి తీసుకొనొస్తది. వాళ్ళ రివ్యూస్ కూడా మీరు పెట్టేసేయండి. దాని తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది యాక్టర్స్ దగ్గరికి. అక్కడికి ఆపేసేయండి. యాక్టర్స్‌కి ఎక్కువ సర్విస్ చేయొద్దు. వాళ్ళని చూయించి నార్మల్ పర్సన్‌కి సర్విస్ చేయండి. ఎందుకంటే యాక్టర్స్ అందరూ మీ దగ్గర రారు. వాళ్ళని చూయించి మీకు రేట్ ఫిక్స్ అవుతది. ప్లస్ మీ దగ్గరికి మంచి కస్టమర్స్ వస్తారు. అంటే మీరు ఫస్ట్ ఇంట్లో ఓపెన్ చేస్తారు. దాన్ని సెమీ కమర్షియల్‌కి తీసుకెళ్తారు. తర్వాత చాలా పెద్ద కమర్షియల్‌లోకి తీసుకొనెళ్తారు. అప్పటి వరకి మీకు చిన్న సెలబ్రిటీ హోదా నుంచి పెద్ద సెలబ్రిటీ హోదా రావాలి మీకు. అలాగే మీరు సెలబ్రిటీస్‌కి మీరు సర్విస్ ఇవ్వాలి. డిజైన్స్ ఇవ్వాలి. అదే బిజినెస్. సో, ప్రతి ఒక్క రివ్యూ, ప్రతి ఒక్క హ్యాపీ కస్టమర్ రివ్యూ మీరు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. అండ్ పెయిన్ పాయింట్స్ పెట్టండి. మీ మంచి నేమ్ సెలెక్ట్ చేసుకోండి బొటిక్‌కి. దానికో ట్యాగ్ లైన్ యాడ్ చేయండి. ఇన్ టైమ్ డెలివరీ అని ట్యాగ్ లైన్ యాడ్ చేయండి. దాన్ని డెలివరీ చేయండి. ఈ ఇన్ టైమ్ డెలివరీ లేకపోతే మీ మనీ రిటర్న్ అని పెట్టేసేయండి. ఇన్ టైమ్ డెలివరీ చేయండి. ఆ ట్యాగ్ లైన్ తోటే మాట్లాడుకుంటారు అందరూ. సో, దాన్ని మీరు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయండి. ఏ మెటీరియల్ సెలెక్ట్ చేస్తారు? ఏ థ్రెడ్ సెలెక్ట్ చేస్తారు? ఏ క్లాత్ సెలెక్ట్ చేస్తారు? సన్నంగా కనబడడానికి ఏం చేయాలా? అలాగే పొడుగ్గా కనబడడానికి ఎలాంటి డ్రెసెస్ వేసుకోవాలి? ఏ నైట్ టైమ్‌లో ఏ కలర్ వేసుకోవాలి? ఏ పార్టీకి వెళ్తే ఏది ఏసుకోవాలి? పబ్‌లోకెళ్తే ఏదేసుకోవాలి? మ్యారేజ్‌కెళ్తే ఎలాంటి కలర్ ఏసుకోవాలి? అండ్ హల్దీ ఫంక్షన్‌కెళ్తే ఎలాంటియేసుకోవాలి? అండ్ ఒకవేళ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పూసలు కుడితే మీకు ఇచ్చింగ్ వస్తది. అట్లా కాకుండా ఇలా కుట్టాలి అని సింపుల్ ఉండాలి. బట్ గ్రాండ్‌గా కనబడాలి. వీటికి ఏం చేయాలి? నేనెలా కుడతాను? నేనేమేం చేస్తాను? అన్నీ కూడా వీడియోస్ తీసి కనీసం రోజుకి మినిమమ్ 3 వీడియోస్ మీరు అప్‌లోడ్ చేయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌స్టాగ్రామ్ రీచ్ పెరగడానికి మీరు నెలకు 500 దానికి
బూస్ట్ చేయడానికి పెట్టుకోవచ్చు. సో అక్కడ నుంచి మీకు జనాలు వస్తారు, కస్టమర్స్ వస్తారు. ప్లస్ మీరు 500 మీరు ఒకవేళ కుకట్పల్లి ఏరియా అయితే కుకట్పల్లి ఏరియాలోనే మీరు పబ్లిసిటీ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చి మీ దగ్గర కుట్టించుకునే ఛాన్స్ ఉండదు. వస్తారు, అయినా కూడా మీరు ఇన్ టైంలో ఇస్తారంటే ఫస్ట్ మీ ఏరియాని సర్వ్ చేయండి. దాని తర్వాత మీరు మొత్తం స్టేట్కి సర్వ్ చేయండి, మొత్తం టౌన్కి, సిటీకి సర్వ్ చేయండి. సో ఇది ఆల్ అబౌట్ మార్కెటింగ్. మీరు మంచి నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అన్నిట్లో మీ అకౌంట్స్ ఉండాలి. అండ్ గూగుల్ రివ్యూస్ కూడా మీ హ్యాపీ కస్టమర్స్ గూగుల్ రివ్యూలు ఇచ్చేలాగా చేసుకోండి. సో ఇది ఆల్ అబౌట్. అండ్ మళ్ళీ ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. మన వసంతి క్రియేషన్స్ లాంటి వాళ్ళు చాలామంది ఎగ్జిబిషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ బొటిక్ని, మీ డిజైన్స్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకోండి, ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోండి. మీకు మంచి పేరు వచ్చేలాగా చూడండి. అండ్ ఆల్రెడీ వేరే సెలబ్రిటీ క్రియేటివర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీ బొటిక్కి తీసుకొచ్చి కొలాబరేషన్స్ చేసుకోండి. దెన్ ఒకవేళ నా ఫాలోవరు నా కోర్స్ మీరు తీసుకొని ఉంటే మీరు నాకు పంపిస్తే దాన్ని నేను కూడా నా పర్సన్, నా ఫాలోవర్ బిజినెస్ ఓపెన్ చేశారని నేను కూడా హ్యాపీగా రీల్స్ అప్పుడప్పుడు పెట్టేస్తా. అలాగే జీనీ డైలీ ఆఫర్స్ మనది ఉంది, దాంట్లో మీ రీల్ పెట్టేస్తా, ఆఫర్స్ అన్ని మీరు ఇచ్చినవి అన్నీ కూడా. సో ఇవన్నీ నేను చేస్తాను. సో బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ, రన్ చేయడం కష్టం, నిలబెట్టుకోవడం కష్టం. దీంట్లో మీరు ఇన్ టైం డెలివరీ, గుడ్ డిజైన్ అండ్ చెప్పిన టైంకి అండ్ చెప్పిన డిజైన్తో చెప్పిన మనీకి డెలివరీ చేస్తే చాలా బాగా ఉంటుంది. బొటిక్లో నేను చూసా, ఇన్ టైంలో డెలివరీ చేస్తే ఎంత అడిగితే అంత మనీ ఇచ్చే వాళ్ళు కూడా కస్టమర్స్ ఉన్నారు. మీకు అలాంటి కస్టమర్సే కావాలి. అలాంటి కస్టమర్స్ మీకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇవి 4 పాయింట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసిండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబుతూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే బిజినెస్ కోర్స్లో జాయిన్ అయిపోండి. సో లేదు అని అంటే మన ఫ్రీగా వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి నేర్చేసుకోండి. అండ్ మీ కమ్యూనిటీలో, మీ బొటిక్ పెట్టాలనుకునే కమ్యూనిటీలో, మీ ఉమెన్స్ కమ్యూనిటీలో మన వీడియోస్ని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం.